వినాష్ ఆయన్న గజ్జల ఏమయ్యో గగన్, నిన్ను నీ తోకల్ని గెలవడానికి దండుపాళ్యం బ్యాచ్ వచ్చేసింది. అందరినీ ఒకేసారి పంపడానికి రూల్స్ ఒప్పుకోవు. ఒక్కొక్కరిని పంపిస్తా, ముద్దులతో తడిపి ముద్ద చేయకుండా తొందర పంపించాయి. రే గుట్కా దా, ఇదిగో ఓన్లీ 5 minutes, ఎక్కువ సోది పెట్టుకోకు. 5 నిమిషాలు నీకు టైం. అన్నా ఇది జైలు రా. ఏంటన్నా ఇది? బాగున్నావా గుట్కా బాబన్నా? ఊకో ఊకో. ఏంటి బాబి అలా ఉన్నావు? మన దండుపాలి బ్యాచ్ చేత బాగున్నారా? ఇంతకీ నీ చేతికేమైంది? అది దోమ. ఎందుకు హడావిడి చేస్తున్నావు? హడావిడి చేయకుండా చెప్పడం ఇంకెప్పుడు నేర్చుకుంటావు వినాష్? ఈ 6 అడుగుల అరమెదడిగాడికి నువ్వనే చెప్పు మాయన్న. వినాష్కి ఎంత చెప్పినా వాడికి నచ్చిందే చేస్తాడు. వాళ్ళ చేయబట్టే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఒకప్పుడు ఇలా ఉండేవాడు అన్నా, ఇలా అయిపోయావన్నా. ఎందుకలా? లారీ కింద పడ్డ నిమ్మకాయలా అలా దిగాలుగా ఉన్నావు. నేను చూడు, జైల్లో చెప్పకూడు తిట్టున్నా ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా ఉన్నానో. నీకేమన్నా, జైల్లో బాగానే ఉన్నావు. మా పరిస్థితే బడిగంట కంటే దారుణంగా తయారైంది అన్నా. బయట కంటే జైలే సేఫ్ అన్నా. బయట తిరిగితే జనాలు లాగి కొడుతున్నారన్నా. ఫ్యాన్ రెక్క విరిచేసినట్టు నా చేయి విరిచేశారు. అలా ఎందుకు కొట్టించుకున్నావు? కొట్టేటప్పుడు నా పేరు చెప్పొచ్చుగా. మొదట్లో తిట్టేవాళ్ళన్నా, నీ పేరు చెప్పినాక కుక్కను కొట్టినట్టు కొడుతున్నారన్నా. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, బయటికి వెళ్ళేటప్పుడు బోడి కట్టైనా గొడ్డలైనా ఎత్తుకుపోవాలి. అప్పుడు షేఫ్ మన జోలికి ఎవరు రారు. ఆ రోజులు ఎప్పుడో పోయినాయన్నా. మనం గొడ్డలు పట్టుకొని తిరుగుతుంటే అదే గొడ్డలతో మన గూట్లో దిగుతున్నారు.